హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తిరుపతి వెళ్లే భక్తులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇటు పండగల సీజను అలాగే సెలవులు అనేవి రావడంతో తిరుపతికి వెళ్లే భక్తుల యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది. రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులు అలాగే జనరల్ కోచెస్ అనేవి రద్దీని తలపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతికి ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్గా అందుబాటులోకి తీసుకువచ్చిన సోలాపూర్ తిరుపతి సోలాపూర్ ఎక్స్ప్రెస్ని మరికొన్ని రోజులు నడుపుతూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే మహారాష్ట్రలోని సోలాపూర్ని వయా కడప మీదుగా తిరుపతిని కలుపుతూ ప్రస్తుతం ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది సేవలనేది అందిస్తుంది. ట్రైన్ నెంబర్ 01437 01438. ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది జనవరి 3వ తారీఖు తోటి ముగిసింది. ఈ ట్రైన్ని తిరిగి మార్చి 28 వరకు ఈ ట్రైన్ యొక్క సేవలనేవి పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. 01437 సోలాపూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ సోలాపూర్ రైల్వే స్టేషన్లో ప్రతి గురువారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ని మార్చి 27 వరకు నడపనున్నారు. అలాగే 01438 తిరుపతి సోలాపూర్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్లో ఈ ట్రైను ప్రతి శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది ఈరోజు 3వ తారీఖు తోటి ముగిసింది. ఈ ట్రైన్ని మార్చి 28 వరకు నడపనున్నారు. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి ఇటు తిరుపతి దాటిన తర్వాత రేణిగుంట జంక్షన్, రాజంపేట్ కడప, ఎడ్డగుంట్ల జంక్షన్ తాడిపత్రి, గుత్తి గుంతకాలు ఆదోరి, మంత్రాలయం జంక్షన్, రాయచూర్ యాద్గిర్, వాడి కలబుర్గి జంక్షన్, కమలాపూర్ జంక్షన్, హోమాబాద్ బీదర్, బల్కి ఉద్గర్, లాతూర్ రోడ్ లాతూర్, ఉస్మానాబాద్, బర్సీ టౌన్, కుర్దాబాడి జంక్షన్. ఫైనల్గా ఈ ట్రైను ఇక్కడ సోలాపూర్కి చేరుకుంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్లో రాత్రి 9:10 అందుబాటులో ఉంటుంది. మరుసటి రోజు రాత్రి 7:10 సోలాపూర్కి చేరుకుంటుంది. సోలాపూర్ రైల్వే స్టేషన్లో రాత్రి 9:40 బయలుదేరుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు రాత్రి 7:45 తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే సర్వీస్ పొడిగించుకున్న మరొక ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07481 07482 తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్గా సేవలు అనేది అందిస్తుంది. ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో జనవరి 26వ తారీఖు తోటి ముగిసింది. అలాగే సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో జనవరి 27వ తారీఖున ముగిసింది. ఈ ట్రైన్ని తిరిగి తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో మార్చి 30 వరకు అలాగే సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. తిరుపతి నుండి ఆదివారం రోజు ఈ ట్రైను అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. తిరుపతిలో రాత్రి 7:50 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:50 సికింద్రాబాద్కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైను సాయంత్రం 5:50 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:10 ఇక్కడ తిరుపతికి చేరుకుంటుంది. పద్మావతికి రిజర్వేషన్ దొరకని వారికి అలాగే సీట్లు అనేవి దొరకని వారికి ఈ ట్రైన్ కూడా కన్వెంట్గా ఉంటుంది. సేమ్ రూట్ కాబట్టి ఒకసారి మనం ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ అనేవి చూసుకుందాం. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత జనగం, కాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు యొక్క సర్వీసులను పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.